వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కొన్ని అభియోగాల మీద ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో సుమారు 83 రోజుల నుంచి రిమాండ్లో ఉన్నారు. అయితే తాజాగా నిన్న హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం కల్లా ఆయన నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలవుతున్నారు. అయితే ఈయన విడుదల ముందు కొన్ని కండిషన్స్ కూడా కోర్టు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయాలన్నీ మాట్లాడేందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడు. నమస్తే మేడం. మేడం చెప్పండి, నాన్నగారు ఎప్పుడు రిలీజ్ అవుతారు? అసలు ఈ కండిషన్స్ ఏమిటి? నాన్న నిన్న బెయిల్ ఆర్డర్స్ చేతికి వచ్చాయండి. సో ఈరోజు ప్రొసీజర్స్ అన్నీ కంప్లీట్ అయితే బై ఈవినింగ్ హోప్ఫుల్లీ డాడీ వచ్చేస్తారని అందరం ఆశిస్తున్నాము. అంటే ఫర్దర్గా డిలే కాకపోతే. అండ్ బెయిల్ ఇచ్చారు అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అంటే చివరికి న్యాయం గెలుస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. మాకు నమ్మకం ఉండింది కోర్టుల మీద ఖచ్చితంగా బెయిల్ వస్తుందని. అంటే బెయిల్తో పాటు కొన్ని కండిషన్స్ పెట్టారండి. అంటే నాన్న ఆంధ్ర దాటి వెళ్ళకూడదు అన్నారు, విచ్ ఇస్ ఓకే. అండ్ నాన్న నెల్లూరు డిస్ట్రిక్ట్కి రావద్దు అన్నట్టు ఒక కండిషన్ పెట్టారు. అండ్ డాడీ మీద ఇటువంటి సిమిలర్ కేసెస్ ఏమన్నా మళ్ళీ లాడ్జ్ అయితే కూడా బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందన్నట్టు ఒక ఇది పెట్టారు, షరతు పెట్టారు. సో ఇవన్నీ ఉన్నాయి. కోర్ట్ అనేది ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రీజన్ టు పుట్ కండిషన్స్. కానీ బాధేసేది ఏంటంటే ఇన్ని రోజులు అయిపోయింది, ఈరోజు ప్రశాంతంగా వచ్చి ఇంట్లో మా అందరితో ఉంటాడు. పాపం వాళ్ళ మనవడితో కాసేపు ఆడుకుంటాడు. ఆయన పిల్లవాడిని బాగా మిస్ అవుతారు. పిల్లల్ని మనందరం మిస్ అవుతాం జనరల్గా. సో అవన్నీ అనుకునే టైంకి ఇంటికే రాలేకుండా పోతున్నాడు. ఆయన ఉండేది నెల్లూరు డిస్ట్రిక్ట్లో కాబట్టి ఆయన ఇంటికే రాలేకపోతున్నాడు అనేది చాలా బాధగా ఉంది. సో జనాలందరూ కూడా ఇంకొక దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలవాలి. అది అందరికీ చెప్తున్నాం, వాళ్ళకి అర్థం కూడా కావట్లేదు. ఎందుకు రావట్లేదు ఇంటికి అని అడుగుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. బట్ కోర్ట్ కండిషన్ని మనం గౌరవించాలి. మేమందరం చెప్పినటువంటి రూల్స్ పాటించాలనేటువంటి వ్యక్తులమే కానీ న్యాయం వ్యతిరేకులు వెళ్ళే వాళ్ళం కాదు. కాబట్టి అందరికీ అది నచ్చ చెప్తున్నాం. లేదు ఇట్లా కండిషన్ ఉంది కాబట్టి దగ్గరగా ఉంటారు కానీ ఇంట్లో ఉండరు అని చెప్పి అందరికీ చెప్తాం. అంటే మేడం, ఇప్పుడు నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది, వచ్చిందన్న వెంటనే జైలు దగ్గర కూడా చాలామంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అదేవిధంగా ఆయన అభిమానులు పోయారు. ఇప్పుడు ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున వచ్చి ఉన్నారు. అంటే ఈయన ఇక్కడ రావడానికి వీల్లేదు. ఎలా మీరు ఆయన అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ మీరు ఏం చెప్తారు? అంటే ఒకటి ఉంటుందండి, ఖచ్చితంగా ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతారు జనాలు. బట్ ఒక స్వతంత్రం ఉండేది ఇంట్లో. నేను చెప్పేదాన్ని, నాకు కూడా ఆ ఇంట్లో అంత స్వతంత్రం ఉంటుందో లేదో తెలియదు కానీ కార్యకర్తలు వచ్చి వాళ్ళు నన్ను కూర్చోబెట్టి వాళ్ళు, అమ్మ మీకేం కావాలమ్మా నేను చెప్తాను ఉండమ్మా, ఫలానా అబ్బాయిని పిలిచేసి ఆ పనులు చెప్పేసి అప్పగిచ్చేసి పంపించేసేవాళ్ళు. నేనున్నప్పుడు ఈ 2 నెలల్లో నేను చూసింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఓకే, నాన్న దగ్గర ఈ ఆఫీస్లో కానీ లేకపోతే ఆ వర్కింగ్ స్పేస్లో కానీ వాళ్ళకు ఉండేటువంటి ఫ్రీడమ్ అది. అది పాపం కార్యకర్తలు దగ్గరగా ఉండేవాళ్ళు ఖచ్చితంగా మిస్ అవుతారు వేరే దగ్గరికి వెళ్ళి నాన్నని కలవాలంటే. బట్ ఎట్ ది ఎండ్ నాన్నే కదా అక్కడ ఉండేది కాబట్టి కార్యకర్తలు కూడా దాంతో సంతోషపడతారు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఆయన మనవడు అంటే చాలా ఇష్టం, ఎప్పుడు మనవడితోనే ఆడుకుంటే. ఈయన జైలుకి పోయిన తర్వాత మనవడు కూడా కొద్దిగా బాధపడుతూ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ తాత వస్తాడని నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నారు అంటున్నారు. మీరు ఆ బాబుని ఎలా సంజాయిస్తారు? అంటే తీసుకొని వెళ్ళగలము, తీసుకొని రాగలము. బట్ పిల్లలు దే హ్యావ్ ఎ స్కెడ్యూల్. వాడి స్కూలు అంతా నెల్లూరులో ఉంది. సో ఒక రోజో 2 రోజులో తీసుకొని వెళ్ళగలను వాళ్ళ తాత దగ్గరికి. ఎప్పుడైనా సెలవు వస్తుంది వీకెండ్స్లో వెళ్ళగలము. వీకెండ్ ఆదివారం కలవాలని అనుకుంటే మళ్ళీ ఆదివారం కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి డాడీ అని ఉన్నది ఇంకొకటి కండిషన్. సో నాకు అర్థం కానిది ఏంటంటే నేను ఎట్లా ఫ్యామిలీలో వీడిని డాడీని బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి. అంటే వీడు మళ్ళీ చదువు అవి కూడా ఇబ్బంది పడకూడదు, అంటే నాన్న కూడా పాపం వీడు మిస్ అవ్వకూడదు అనేది నా ఆలోచన. వీడు కూడా పాపం చాలా మిస్ అవుతున్నాడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ని. సో ఎట్లా బ్యాలెన్స్ అవుట్ చేయాలనేది రేపు వచ్చాక అర్థమవుతుంది. మామూలు ఖాళీ టైంలో మనవాడు పిల్లలతో బాగా ఉంటారంట కదా. అంటే ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ వస్తే ఒకవేళ వాడు బయట క్లాసెస్కి ఎక్కడా లేకపోతే వెంటనే చెప్తాడనమాట, పిలుద్దాము శౌర్య ఉంటే అని చెప్పి. దే నంబర్ ఆఫ్ ఫొటోస్ అనమాట వాడివి. మా దగ్గర కూడా అన్ని ఫొటోస్ ఉండవు. వాడు కృష్ణాష్టమి రోజు అయితే మీ ఫొటోస్ కావాలని కృష్ణులా బాగా చేసుకొని అలంకరించుకొని
ఫోటోలు దిగుతాడు. ఈసారి అసలు కృష్ణాష్టమికి వాడు రెడీ కూడా కాలే. డాడీ ఇంట్రెస్ట్ తీసుకొని చేసేవాడు. ఈ ఇయర్ అసలు ఎవ్వరు లేరు అట్లా ఇంట్రెస్ట్ తీసుకునేవాళ్ళు. ఇట్స్ జస్ట్ లైక్ అన్ అదర్ డే ఫర్ అస్. బట్ ఆయన మాత్రం లేదు నెమలి పింఛన్ తెప్పించండి, అది చేయించండి, ఇది చేయించండి అని చెప్పి భలే బాగా రెడీ చేసుకునేవాళ్ళు. ఈసారి కృష్ణాష్టమి కూడా డల్గా అయిపోయింది వాడికి. వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు పక్కన పిల్లలు బాగా రెడీ అయ్యి వెళ్ళారు అన్న ఫీలింగ్లో ఉన్నారంట. సో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఈ టైంలో. బట్ వాడు రేపు చూడాలి ఇంకేం చేయాలి అసలు అర్థం కావట్లేదు. ఆ ఒక్క ఇష్యూ మాత్రం నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు ఏం చేయాలి. మేడం ఇంకోటి, ఇప్పుడు జైలు నుంచి వచ్చిన తర్వాత గూడూరులో ఉంటారు అంటున్నారు. ఎక్కడ ఏంటి, ఎక్కడ ఉండొచ్చు? అంటే ఫైనల్గా ఒక ప్లేస్ అనేది ఇప్పటికీ మేము అనుకోలేదండి. బికాజ్ నైట్ ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పటికీ కండిషన్స్ చేతికి వచ్చే టైంకి కూడా చాలా డిలే అయిపోయింది. సో అవి వచ్చే టైంకి మేము ఆప్షన్స్ చూసుకునే అవకాశం కూడా లేదు. సో హోటలా, లేకపోతే ఏదైనా గెస్ట్ హౌసా, లేకపోతే ఎక్కడైనా రెంటెడ్ ఇల్లా అనేది కూడా మేము అన్ని ఆప్షన్స్ పొద్దున్నుంచి అదే పనిలో ఉన్నాము. వీ హ్యావ్ ఆప్షన్స్. ఇట్స్ నాట్ లైక్ వెళ్ళడానికి ప్లేస్ లేదు అని చెప్పి. కార్యకర్తలు ఏమి, దానికి సంబంధించినటువంటి నాయకులు ఏమి అందరూ మా ఇంట్లో ఉండొచ్చమ్మా అని ఎదురుగా వచ్చి చెప్తున్నారు. డాడీ అంటే అంత అభిమానం ఉంది. బట్ వీ వాంట్ టు సీ, అంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎక్కడ ఉండిచ్చొచ్చు, అంటే పాపం మన కోసం ఆ కార్యకర్తలు కూడా ఇబ్బంది పడకూడదు కదా అనేది ఒక ఆలోచన. సో అది చూస్తున్నాం. అంటే ఈరోజు సాయంత్రం జైలు నుంచి బయటకు వచ్చేస్తారా మొత్తం ఈరోజు ఈవినింగ్? అంటే మాకుండేటువంటి ఆలోచన ఏంటంటే ఆల్రెడీ ఆర్డర్ పేపర్ అనేది పెట్టేస్తున్నారు. జామీన్లకి మనుషులు కూడా వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో ఆ జామీన్లు కానీ తీసుకొని తొందరగా వదిలేస్తే దెన్ అది టైంకి పేపర్ సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా ఈరోజే విడుదల చెయ్యాలి. బట్ ఒకవేళ డిలే అయితే కోర్ట్ ప్రొసీజర్స్ అప్పుడు చెప్పలేదు. ఓకే ఓకే. అంటే ఇప్పటికే జైలు దగ్గరికి పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు, గందరగోళం ఉంది. ఏమైనా ర్యాలీలు అలాంటివి ఏమైనా చేస్తారా? అంటే ఒక రీసెంట్గా అనౌన్స్ చేసినట్టున్నారు కదండి పోలీసులు, ఏదో ర్యాలీ పెట్టకూడదు అనేది. ఎప్పుడు కూడా మొన్న కూడా ఈరోజు కూడా ఏ రోజు కూడా అభిమానులు అనే వాళ్ళ బయటకు వాళ్ళు వస్తారు. వాళ్ళకు కూడా చెప్తున్నాం. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, మీరు అడిగారు కాబట్టి ఇది గుర్తొచ్చింది. నిన్నటి వరకు అందరికీ ఏం చెప్పామనంటే, మీరు ఎక్కడికి వెళ్ళవలేదు, జైళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి ఇబ్బంది పడతారు అందరూ, కాబట్టి మీరు నేరుగా ఇంటికి వచ్చేయండి అని అంటే ఇండ్లు తెలుసు కాబట్టి వాళ్ళు నేరుగా ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి ఉండింది. ఇప్పుడు ఇంటికి రారు అని అంటే కార్యకర్తల్ని జైలుకి వెళ్లకుండా ఎట్లా ఆపాలి అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. అంటే చెప్తున్నాం మేము ప్లేస్ పెడతామండి గూడూరులో ఎక్కడ, అక్కడికి రండి అని చెప్పి. బట్ ఇదైతే నోన్ ప్లేస్. అందరు గబక్కని వచ్చేసి ఉండేవాళ్ళు ఇక్కడికి, ఆ జైలుకి వెళ్లకుండా. ఆడవాళ్ళు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ అట్లీస్ట్ ఒక 2-3 ఫ్రాగ్మెంట్స్ ఇక్కడికి వచ్చేసి ఉంటే అసలు అంత జైలు దగ్గర జనం కూడా ఉండుండే వాళ్ళని నేను అనుకోవట్లేదు. బట్ ఇప్పుడు చూడాలి మరి గూడూరుది కానీ క్లారిటీ వస్తే మేబీ అక్కడికి ట్రై చేస్తున్నాం, అక్కడికి తీసుకెళ్ళిపోదాము అని. అంటే హైదరాబాద్లో ఉండొచ్చా మామూలుగా? 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండొచ్చు అన్నారా? ఉండొచ్చు అన్నారు. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ 2 రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉండొచ్చు. అది దాటి వెళ్ళకూడదు అన్నారు. అట్ ద సేమ్ టైం నెల్లూరు డిస్ట్రిక్ట్ ఎంటర్ అవ్వకూడదు అన్నారు. అంటే టోటల్ మీద గూడూరులో ఒక హోటల్లో అయినా ఉండేనా కార్యకర్తలకు ఆయన శ్రేయభిలాషం మొత్తం కలిసే అవకాశాలు అయితే ఆయన ఇస్తాడు. ఖచ్చితంగా అండి. అంటే ఆయన కూడా అందరినీ రోజు, నాకు ఎప్పుడైనా ఫోన్ వస్తుంటే కూడా రోజు పలానోళ్ళు ఎట్టున్నారు అని చెప్పి, ఆయనకి సర్వేపల్లి నియోజకవర్గ జనాలతో ఉన్నటువంటి రిలేషన్ అయితే ఇట్స్ లైక్ ఫ్యామిలీ. వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల్ని చూడడానికి ఎంత ఆతృతగా ఉన్నాడో వీళ్ళని చూడడానికి కూడా అట్లే ఉన్నాడు. సో వాళ్ళని కలవకుండా పోయే సమస్య లేదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. అయితే కాకాని గోవర్ధన్ కొన్ని కండిషన్తో కూడిన బెయిల్ మంజూరు అవ్వడం జరిగింది. దానివల్ల ఆయన ఇంటికి కూడా రాలేని పరిస్థితి. అందుకు కార్యకర్తలు, అదేవిధంగా ఆయన అభిమానులు, సర్వేపల్లి నియోజక హోటల్ మొత్తం ఆయన్ను అర్థం చేసుకోవాలి. కొన్ని కారణాల వల్ల ఆయన మీకు గూడూరులో బహుశా అందుబాటులో ఉంటారని కూడా ఆయన కుమార్తె పూజిత రెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గయాజ్, RTV నెల్లూరు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.